పేరు రాజేంద్ర గౌడ్. మాది పద్దెపూర్ విలేజ్, మండల్ మామనగర్ రూరల్, డిస్ట్రిక్ట్ మామనగర్. అయితే మా పట్ట పొలం ఎకరా పత్తం ఉంటాం. మా భూమి సర్వే నెంబరు. గత 10 ఏళ్ళ నుంచి మేము ఏం చేసామంటే రోడ్డు ఏం చేసామంటే చేనుకోయే బాట కోసం అని వీళ్ళు బాట వేసుకున్నారు. అయితే వాళ్ళ పక్క భూమి ఆయనకి ఏం చేశారంటే ఆయన పైసలు తీసుకున్నాము, ఆయన దాంట్లో వేసుకున్నామని చెప్పి ఏం చేసారు, మీ దాంట్లో వేయాలని మాకు చెప్పారు. అంటే మేము సర్వే చేసుకుంటాం మీ దాంట్లో వస్తే తీసేయని చెప్పారు. వీళ్ళు ఎవరో పెద్ద మంది ఎవరైతే అనుకున్నారో అగ్రి చేసుకున్నారో వాళ్ళు ఏం చేసారు, అతలనే చేసారు, మీ దాంట్లో వెళ్ళినారు, ఓలం మీ దాంట్లో వస్తే తీసేయండి అని చెప్పారు. అయితే మీ సర్వే కోసం ఎంబడే రోడ్డు స్టార్టింగ్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి కూడా మేము ఏం చేసామంటే సర్వే పెట్టుకుంటే ఏం చేశారు, వీళ్ళు రాజకీయంగా ఉపయోగించుకొని సర్వేయర్ వచ్చినా కూడా సర్వేని బెదిరించి ఇది సర్వే చేయకుండా రిపోర్ట్ చేయకుండా గత 10 ఏళ్ళ నుంచి అట్లే పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు. అయితే మేము రీసెంట్గా ఏమైంది, ఇప్పుడు ఏప్రిల్లో మేము సర్వే 7కి పెట్టుకున్నాం. 7కి పెట్టుకొని అప్పుడు సర్వే చేసుకొని మాకు 7 వరకు ఉందనేది మాకు వాళ్ళు ఏడీస్ రిపోర్ట్స్ సగం మాకు ఎవిడెన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మేము ఏం చేసాము, అద్దులు చూపిస్తే మేము అద్దు ప్రకారం మేము ఫినిషింగ్ చేసుకున్నాం. వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ నైట్లో కట్టెలు పడాల్సి ఇది బాట అని చెప్పేసి రోడ్ ఒక విలేజ్ రోడ్ తాండగ రోడ్ ఆల్రెడీ అక్కడ బీటీ రోడ్ ఉంది సార్. అక్కడ మెయిన్ రోడ్ నుంచి నవపేట మండలం నుంచి మెయిన్ రోడ్ నుంచి తాండగ బీటీ రోడ్ ఆల్రెడీ ఉంది. వీళ్ళు కలెక్టర్ కాదు ఎంఆర్ఓ వీళ్ళందరికీ ఏం చెప్పారు, గ్రామ పంచాయతీకి వెళ్ళే దారి బంద్ చేసి అని చెప్పేసి మాకు ఇట్లా వాళ్ళ ఆడపోయి అట్లా చెప్పేసి మాకు ఏం చేశారు, చెనిపోయి బాటలు ఓన్లీ అట్లా చేసి దౌర్జన్యం చేసి మళ్ళీ గత 5 ఏళ్ళ నుంచి మనం ఇదే విధంగా మేము కళ్ళు బాతున్నాము, వాళ్ళు ఈరగొడుతున్నాం. నైట్ పూట మేము సర్వే రిపోర్ట్ అన్ని ఎవిడెన్స్ సగం మేము చూపించినాం. ఇతల పక్క వాళ్ళు భూమి చూసుకోండి అని వాళ్ళని చెప్పి తోలచ్చు. వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళకు ఎలాంటి సర్వే లేదు, ఎలాంటి రిపోర్ట్ కూడా లేదు. అక్కడ నక్షలు కూడా ఇలాంటి బాటలు వేస్తారు. లేనప్పుడు ఎంఆర్ఓ కొద్దిగా మాకు నక్షల బాట లేదు, మీ పట్టదాలు ఒప్పుకుంటేనే అది బాట ఇవ్వగలుగుతారు, లేకపోతే ఎలాంటిది ఇయ్యనికి లేకుండా మీరు ఒప్పుకుంటేనే ఇవ్వాల్సి వస్తుంది అని ఎవరు ఎంఆర్ఓ కొద్దిగా మాకు అది కూడా చెప్పారు. అట్లా చెప్పినందుకు మేము ఏమన్నాము, ఎవరైతే మీకు అగ్రేరో వాళ్ళ దాంట్లో వేసుకోండి అని మేము అంటున్నాము. లేదు మేము ఇట్లా వేస్తామని చెప్పి దౌర్జన్యంగా గత పోలీసులు మనం బెదిరిస్తాం సార్. మాకు బెదిరించి గ్రామ పెద్ద అక్కడ ఎవరైతే ఇదైనా అందరూ కలిసి మా దౌర్జన్యంగా చేసి ఈ విధంగా మాకు రోడ్డు మొత్తం ధ్వంసం చేసి డబుల్ బెడ్రూమ్ అదే వాళ్ళకి ఇచ్చేసారు. మాకు ఇట్లా బెదిరించి మా పట్టపొలంలోనే మళ్ళీ వేస్తున్నారు. పట్టపొలంలో అట్లా దౌర్జన్యం చేసి పోలీసులు పెట్టుకొని కూడా మళ్ళీ బెదిరించి ఈ విధంగా చేసి సరిపోతుంది. ఇంకోటిసారి మా ఇంటికి గ్రామ విలేజ్లో ఇంటికి దారికి కూడా రాలేసారు మార్నింగ్ మొత్తం. మళ్ళీ అట్లా అంటే భయంతో గురి చేసి మనం భయపడించి ఇలా చేస్తే మాకు ఒక అన్యాయం జరుగుతుంది. మాకు మీరు మీడియా వల్ల మాకు దయచేసి మాకు ఈ రక్షణ కల్పించి మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. విలేజ్ మామనార్ మండల్, జిల్లా మామనారు. అయితే నేను రామచంద్రయ్య గౌడ్ మా నాయన. మా తాతలకెళ్ళి ఉన్న భూమి ఇది. ఎలాంటిది కొత్త కొనుక్కున్నది కాదు, తాతలకెళ్ళి ఉన్న భూమి ఇది. ఈ వెనుకటి నుంచి కూడా దీనిలో ఎలాంటి నక్ష బాట లేదు, ఎలాంటి బాట లేదు. వరం ఉండే, ఇద్దరి మధ్యలో వరం ఉండే. ఈ గ్రామ పెద్దలు ఏం చేశారంటే, మేము ఆ తండా ఏర్పడి కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి కాబట్టి వాళ్ళు రోడ్డు మాకు తెలియకుండానే నైట్ రోడ్ వేసారు. ఒకసారి స్టార్టింగ్లోనే ఒక 10 సంవత్సరాల క్రితమే రోడ్ వేస్తుంటే మా నాయన వచ్చి అడ్డం వచ్చిండు. వాళ్ళని జేసీబీని పంపించిండు, కొట్లాడిండు, దొబ్బేసిండు. అయితే మీ దాంట్లో వేయం, మేము పక్క వాళ్ళ దాంట్లో అడిగినాం, పక్క వాళ్ళ దాంట్లో వేస్తున్నాం, మీ దాంట్లో లేదు, మీ దాంట్లో ఉంటే కొలిసి తీసేసుకోపోండి అని చెప్పారు. మేము అప్పటి నుంచి మండల సర్వే ఇంచుమించు 4-5 సర్వేలు చేసినాం. వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇవ్వకుండా పెద్ద మనుషులు అడ్డుకొని వాళ్ళ సర్వే రిపోర్ట్ ఇవ్వకుండా చేసారు. మేము అప్పుడు మండల సర్వే కూడా కడీలు పాతితే అప్పుడు కూడా వీటిని నైట్ ధ్వంసం చేయించారు. వీళ్ళే చేపించి మళ్ళీ మేము ఏం చేసినామంటే లాస్ట్ వీళ్ళు పెద్ద మనుషులు ఏమన్నారంటే, మీరు సర్వే పెట్టుకొని వస్తే మీరు తీసేసుకోండి అని చెప్పారు. దాని ప్రకారం ఏం చేసినామంటే ఏడీ సర్వేకు పెట్టుకున్నాం. ఏడీ సర్వే గారు వచ్చి మాకు హద్దులు చూపించి ఫినిషింగ్ చేసుకోమని చెప్పిండు. చేసిన రోజు కూడా వాళ్ళు చూసిండ్రు, అంతా బాగానే ఉంది. 2-3 రోజుల తర్వాత నైట్ మొత్తం ఇరగొట్టి వీళ్ళు పెద్ద మనుషులు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళ దగ్గర మమ్మల్ని ఫోన్లు చేయించి బెదిరిస్తారు. మళ్ళీ నువ్వు అట్టెట్లా రోడ్డు చెడగొడతావా, 10 సంవత్సరాల నుంచి రోడ్డు ఉందంట, నువ్వు అట్టెట్లా చేస్తావు ఇట్టెట్లా చేస్తావు అని బెదిరిస్తారు. బెదిరించిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఆడ భవానీ తాండా అని ఉంది. భవానీ తాండాకు అక్కడ ఆల్రెడీ నవపేట మెయిన్ రోడ్ నుంచి బీటీ రోడ్డు శాంక్షన్ అయింది, రోడ్డు కూడా ఉంది రెడీగా. ఇంకా దానికి అడ్డం పెట్టుకొని, ఆ తండాని అడ్డం పెట్టుకొని ఈ పెద్ద మనుషులు ఊర్ల వాళ్ళ చేన్ల కాడుకోనికి ఇది రోడ్ వేసుకొని మాకు బెదిరించారు. మళ్ళీ పోలీసు వాళ్ళ ద్వారా ఫోన్ చేసి బెదిరిపించారు. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే వాళ్ళ సేఫ్టీ కోసం ఈ రోడ్డుని వాళ్ళు రోడ్ వేసుకోవాలనుకుంటే మాకు కనీసం ఫస్ట్ అడగకుండానే ఆయన చూసుకొని ఆ రోడ్ వేసారు. మాది ఏళ్ళకెళ్ళి ఉన్న తాతలకెళ్ళి ఉన్న ఆస్తి ఇది. ఎలాంటి దీనిలో నక్షలు ఏమైనా రోడ్డు ఉంటే ఆ విధంగానే, కానీ ఆ నక్షల రోడ్ లేనప్పుడు ఈ రోడ్ తీసేయాలి. మాకు రోడ్ కావాలి ఖచ్చితంగా అంటే మాతో మాట్లాడి ఏదో దాన్ని నష్టపరిహారం చేసిన తర్వాత అప్పుడు రోడ్ కావాలి.